మనకు వైసీపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ అసలే కాదు. మన ఉద్దేశాలు వేరు, మన గలం వేరు. మంత్రివర్య, ఇంకొక విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నాను. అణచివేయబడ్డ వర్గాల వారు భారతదేశంలో అధికారం వారికే కావాలని కోరడం లేదు. భారతదేశంలో అధికారం ఇవ్వడం జరిగితే అది కొందరు నిరంకుశులైన వారి చేతుల్లోకి, స్వార్థపరుల చేతుల్లోకి పోకుండా అన్ని కులాల వారి మధ్య సమాన నిష్పత్తిలో అధికార వికేంద్రీకరణ జరగాలి. నిజంగా బాబాసాహెబ్ గారు గనక భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి గనక అయి ఉంటే లెక్క వేరేగా ఉండేది. ఈరోజు ఇండియాకి, ఈరోజు ఇండియా లెక్క వేరేగా ఉండేదా? అంబేద్కర్ గారు మహానుభావుడు, మహనీయుడు. ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు తమ చర్చెస్లో అంబేద్కర్ జీవిత చరిత్ర చెప్పి తీరాలి. భవిష్యత్ తరాలకు ఆయన గురించి వెళ్ళాలి. ప్రతి ఒక్క మతం, ఈరోజు ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఆయన ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆయన రచించినటువంటి జీవిత చరిత్రలు చదివి ఐక్యంగా నిలబడి